ఎవ్రీ ఇయర్ బర్త్డేకి ఏదన్నా చారిటీ చేయడం అనేది తనకి చాలా ఇష్టమైన విషయం. మేము ఇది ఎప్పుడో కొన్ని సంవత్సరాల ముందు స్టార్ట్ చేసాం. ఆల్మోస్ట్ 20 years దగ్గర 18 years అయిపోయింది ఈ చారిటీ. రాజశేఖర్ గారి చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేసి సో ఎవ్రీ అకేషన్కి ఏదో ఒక చారిటీ చేస్తూ వస్తూ ఉన్నాము. కానీ ఈరోజు ఎంత సంతోషకరం అంటే ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద పాపులేషన్ ఈ చారిటీ అన్నది మొదలుపెట్టారు. ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు అన్నదానాలు చేయడం కానీ ఏదన్నా హెల్ప్ చేయడం కానీ అన్నది అందరిలోకి బాగా స్ప్రెడ్ అయింది. సేవా దృక్పథం అన్నది అది నిజంగా చాలా సంతోషంగా ఉంది. మేము మొన్న డీల్ ఆర్ నో డీల్ అని షో ఆడాం. మన సాయి కుమారే దానిని కండక్ట్ చేస్తూ ఉండింది, మీరు అందరూ చూసే ఉంటారు. ఆ షోలో అంటే మామూలుగా యాక్చువల్గా షో ఆడడానికి సాయి కుమార్ గురించి వెళ్ళాం. తనతో మాకున్న రిలేషన్షిప్ వల్ల ఎప్పటి నుంచో తన ఆ షో నేనే చేస్తున్నాను రాజశేఖర్ నువ్వు రావాలి అని ఆయన అడుగుతుంటే అలా పోస్ట్పోన్ చేసి ఫైనల్గా ఆల్మోస్ట్ ఆ షో ఫినిష్ అయ్యే టైంలో మేము వెళ్ళి ఆడాము. ఆడేటప్పుడే రాజశేఖర్ గారు చెప్పారనమాట, సాయి ఇందులో ఎంత డబ్బులు వచ్చినా కూడా అది నేను చారిటీకే యూజ్ చేస్తానని చెప్పారు. అలాగే ఆ షో మేము ఆడాం. వి ఎంజాయ్ ప్లేయింగ్ దట్. లక్కీలీ దేవుడి దయ వల్ల వీ థింక్ ఓన్లీ గాడ్ హ్యాస్ గివెన్ దట్. ఎందుకంటే మేము చారిటీ చేద్దామని అనుకున్నాం ఎంత అమౌంట్ వచ్చినా. అందులో జెమినీ టీవీ అండ్ సాయి కుమార్ కలిసి ఇచ్చారని అనుకోవాలి. సో 10 lakhs అందులో మేము విన్ అయ్యాం. సరే ఆ 10 lakhs లో యాజ్ యూ నో మీకు అందరికీ తెలిసినట్టుగా టీడీఎస్ ఫోన్ 7 lakhs మాకు ఇచ్చారు. ఆ అమౌంట్ని ఇప్పుడు ఇయర్ ఏమనుకున్నామంటే అందరికి అందుబాటులో ఇప్పుడు ఫిల్మ్ నగర్ సొసైటీలో నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను ఐ వాంట్ టు స్టార్ట్ ఫ్రీ క్లినిక్ స్టార్ట్ చేద్దామని. సో అదే మొన్న డీల్ ఆర్ నో డీల్లో వచ్చిన ఈ 7 lakhs ఆ 3 lakhs పోను మిగిలి వచ్చిన ఈ 7 lakhsని చారిటబుల్ ట్రస్ట్లో ఆ క్లినిక్ పేరులో ఇంకా ఆ ఫండ్ పెట్టి ఆ ఫండ్ ద్వారా ఇంకా వీ వాంట్ రైజ్ మోర్ ఫండ్. ఆ ఫండ్ ద్వారా వీ వాంట్ రన్ అ క్లినిక్. ఆ క్లినిక్ వచ్చి ఒక డాక్టర్ పెట్టి మార్నింగ్ అండ్ ఈవినింగ్ మన ఇండస్ట్రీలో ఉన్న 24 craftsలో ఉన్న వాళ్ళకి పెద్ద నుంచి చిన్న ఎవరైనా అక్కడ వెళ్తే కన్సల్టేషన్ అండ్ ప్రాపర్ గైడెన్స్ అండ్ ఫర్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఆర్ స్మాలర్ కేసెస్ ఆర్ అక్యూట్ కేసెస్కి అక్కడే ట్రీట్మెంట్ ఇచ్చి ప్రాపర్ గైడెన్స్తో ఆ క్లినిక్ని నడిపిద్దాం. సో దట్ మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వచ్చి అక్కడ ఉన్న డాక్టర్ని కన్సల్ట్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్ని చెప్పి వాళ్ళకి అక్కడే సరిపోతుంది ఆ క్లినిక్లోనే ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతామా లేదు ఇట్ నీడ్స్ స్పెషల్ ట్రీట్మెంటా స్పెషల్ ట్రీట్మెంట్ అంటే ఎక్కడ వెళ్ళాలి అన్నది అన్నీ వాళ్ళని ప్రాపర్గా గైడ్ చేసి అందరూ హెల్ప్ చేద్దామని మేము అనుకుని ఈ క్లినిక్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ వచ్చే అమౌంట్ ఈ బర్త్డేకి ఇదే అనుకున్నాం. ఈ అమౌంట్ అట్లాగే ఒక ఫిక్స్డ్ డిపాజిట్లో వేసేసి ఈ క్లినిక్ పర్పస్గా 2 డాక్టర్స్ని అపాయింట్ చేసి ఒక సిస్టర్ని లైక్ ఆల్ ద టైమ్ ఫ్రీ ట్రీట్మెంట్ బేసిక్ మెడిసిన్స్ మనం ఫ్రీగా ఇవ్వగలిగేది. అలాగే రాజశేఖర్ గారికి ఎంతో మంది డాక్టర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో వీ వాంట్ టు బ్రింగ్ ఎవ్రీబడి వాళ్ళందరూ కూడా ఏమంటున్నారు ఇలా క్లినిక్ స్టార్ట్ చేస్తే మేము వీక్లీ వన్స్ ఇన్ మంత్ ఆర్ వన్స్ ఇన్ 2 weeks విల్ కమ్ అండ్ సీ స్పెషల్ కేసెస్ ని కూడా మేము చూస్తాము. మేము వచ్చి కన్సల్ట్ అక్కడ వచ్చి కూర్చుంటాము. వాళ్ళని ఆ స్పెషల్ కేసెస్ అంతా పలానా రోజు రమ్మంటే మేము వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ అన్నట్టు మెనీ డాక్టర్స్ సార్ట్ అవుట్ చేసి చార్ట్ చేసి స్పెషలిస్ట్ కూడా వీక్లీ అలా వీళ్ళు ఉంటారు. సో దట్ ఎవరైనా మన వాళ్ళందరూ కూడా ఈజీలీ యాక్సెసిబుల్ వెళ్ళి టాప్ డాక్టర్స్ని కలవచ్చు, చూడొచ్చు, వాళ్ళకి బేసిక్ ట్రీట్మెంట్ ఇచ్చి బేసిక్ టెస్ట్ జరిపించి ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేద్దాం ఆ క్లినిక్లో అని అనుకుంటున్నాము. దీనికి ఆల్రెడీ ఫిక్స్డ్ డిపాజిట్ చేసేసాము. ఇప్పుడు ఫిల్మ్ నగర్ సొసైటీలో దానికి స్పేస్ ఇస్తానన్నారు, వెయిటింగ్. వాళ్ళు ఎప్పుడైతే ఇస్తే ఇమీడియట్గా దాన్ని స్టార్ట్ చేసి వీల్ ఓపెన్ ఇట్ అనమాట. నవ్ ఐఎమ్ డూయింగ్ నేను ఇప్పుడు డాక్టర్గా హైయర్ స్టడీస్ చదువుతున్నాను. దట్ ఈస్ ఇన్ ఆల్టర్నేటివ్ థెరపీస్లో లండన్ కాలేజ్ ఆఫ్ హోమియోపతి ఆ కాలేజీలో ఐఎమ్ డూయింగ్ ఒక క్రాష్ కోర్స్ చేస్తున్నాను. ఇట్ ఈస్ ఫర్ ఎంబీబీఎస్ డాక్టర్స్కి ఆ కోర్సు. దాంట్లో ఐఎమ్ పాస్ట్ 25 yearsగా ఆల్టర్నేటివ్ థెరపీస్ లైక్ హోమియోపతి, ఫ్లవర్ థెరపీ, స్కస్లర్ మెడిసిన్ ఇలాంటి మెడిసిన్స్ అంతా చదువుతున్నాను. అండ్ నాకు ఆ మెడిసిన్స్ చాలా ఇష్టం వచ్చింది కాబట్టి
కాబట్టి దాంట్లో నమ్మకం ఎక్కువ వచ్చింది కాబట్టి ఐ వాంట్ టు గెట్ అ సర్టిఫికేట్ ఆల్సో, ఒక డిగ్రీ కూడా తీసుకుందామని ఐ జాయిన్. అక్కడ వెళ్ళినప్పుడు దెర్ వాస్ అ సెమినార్. ఆ సెమినార్లో తీస్తున్నప్పుడు దే వర్ టాకింగ్ అబౌట్ లైఫ్ అండ్ లైఫ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక పాయింట్ నాకు నచ్చింది. ఏంటంటే ప్రతి ఒక్కరు పుట్టినప్పుడు మనం ఎందుకు పుట్టాము, మన లైఫ్కి ఏంటి మీనింగ్, మన ఈ సొసైటీకి ఏం చేశాము, లేదు మన ఫ్యామిలీకి ఏం చేశాము, మన బ్రతుకు ఏమి అర్థం అన్నది ప్రతి ఒక్కరికి లైఫ్ని అర్థం చేసుకోవాలి. అలాగే వాళ్ళ లైఫ్కి ఏంటి మీనింగ్ అన్నది వాళ్ళు అర్థం చేసుకుంటే లైఫ్ ఇంకా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అంబిషియస్గా ఉంటుంది అండ్ ఆల్సో పీస్ఫుల్గా ఉంటుంది అన్నట్టు దే వర్ టేకింగ్ క్లాసెస్. నాకు అది చాలా ఇన్స్పైర్ అయ్యాను. సరే వాట్ ఈస్ ద మీనింగ్ ఫర్ నా లైఫ్లో ఏంటి ఇంకా అని నా ఆలోచన ఇట్ లెడ్ టు ఈ స్టడీస్. నేను ఈ స్టడీస్ వల్ల, ఈ ఆల్టర్నేటివ్ థెరపీస్ వల్ల అండ్ విత్ మై అలోపతి మెడిసిన్ అండ్ ఎంబీబీఎస్ డాక్టర్, దీన్ని అన్ని కలిపి ఐ వాంట్ టు డూ ద బెస్ట్ ఫర్ ద హ్యూమన్ కైండ్, ఫర్ హ్యూమన్ బీయింగ్స్. వాట్ బెస్ట్ ఐ కెన్ డూ నేను చేద్దామని అన్నదానికే నేను చదవడం మొదలుపెట్టాను. అండ్ నేను అదే అనుకున్నాను, నా లైఫ్కి మీనింగ్ అదే. నా వల్ల అయిన హెల్ప్ బ్రతికి ఉన్నంత వరకు ఎంతమంది మంచిగా బ్రతకడానికి, జబ్బు లేకుండా బ్రతకడానికి నా వల్ల హెల్ప్ చేయడానికి కుదురుతుందో అది చేద్దామని నేను అనుకున్నాను. పర్చూరి బ్రదర్స్, మన డిఎస్ రావు గారు ప్రొడ్యూసర్గా, ఐ మీన్ అనిల్ అన్న అబ్బాయి, ఆ అబ్బాయి డైరెక్షన్లో ఒక సబ్జెక్ట్ వచ్చి చేద్దామని నాకు సబ్జెక్ట్ చెప్పారు. నాకు ఆ స్కెలిటన్ నాకు చాలా నచ్చింది. దాన్ని మళ్ళీ మేము కూర్చొని ఇంకా బాగా సబ్జెక్ట్ని మంచిగా బ్రహ్మాండంగా తీసుకొచ్చాము. ఇంకా రేపు ఆ సినిమాని ఓపెనింగ్ పెట్టుకున్నారు. ఆ సినిమాకి టైటిల్ కూడా పెట్టారు, టైటిల్ కామ్రేడ్. సో ఆ సినిమా రేపు నా పుట్టినరోజు సందర్భంగా రేపే వాళ్ళు ప్రారంభిస్తున్నారు. ఒక 10 or 15 daysలో షూటింగ్ పార్ట్ విల్ బి స్టార్టెడ్ అండ్ ఒకే సింగిల్ స్కెడ్యూల్లో దే వాంట్ టు కంప్లీట్ ద ఫిలిం. సో ఇదే రేపటి నా కొత్త సినిమా గురించి. మొన్న ఈ కామ్రేడ్ అనే టైటిల్ పెట్టుకుని వాళ్ళు ఆ సబ్జెక్ట్ వచ్చి వినిపించినప్పుడు నేను కూడా ఏమనుకున్నానంటే, కామ్రేడ్ అంటే కమ్యూనిస్ట్ పీపుల్ వాళ్ళ లీడర్ అన్నట్టు నేను అనుకున్నాను. సమ్ లీడర్ ఆ కమ్యూనిస్ట్ పార్టీలో వాళ్ళు కామ్రేడ్ అని పిలుచుకుంటారు అన్నట్టు నేను అనుకున్నాను. కొన్ని నక్సలైట్స్ వాళ్ళకి సంబంధించిందో, లేదు లెఫ్టో రైటో వాళ్ళకి సంబంధించిందో ఇలా అనుకున్నాను. కానీ తర్వాతే చూస్తే మీనింగ్ ఏంటంటే, కామ్రేడ్ అంటే ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్, అంటే ఎ క్లోజ్ కంపానియన్, ఎ క్లోజ్ ఫ్రెండ్ ఈజ్ కామ్రేడ్. సో ఇది కమ్యూనిస్ట్ పార్టీలో వాళ్ళు దే యూస్ టు అడ్రస్ ఈచ్ అదర్, హలో కామ్రేడ్, హాయ్ కామ్రేడ్ అని వాళ్ళు అడ్రస్ చేసుకోవడం. అలాగే పెద్ద మీటింగ్ అడ్రస్ చేస్తే అందరినీ చూసి కామ్రేడ్స్ అని లీడర్స్ మాట్లాడడం, ఇదే దానికి అర్థం. రాజశేఖర్ రెడ్డి సినిమా అని అడుగుతున్నారు. మన పూరి జగన్నాథ్ గారు ఆయన సినిమా గోపిచంద్తో చేస్తున్న సినిమా పూర్తి అవ్వగానే మనం దీంట్లో కూర్చున్నాము, మనం చేస్తున్నామని ఆయన ముందే చెప్పారు. సో అది పూర్తి అవ్వగానే మనం ఆ సినిమా గురించి వర్క్ విల్ బి స్టార్ట్. మొన్న డీల్ ఆర్ నో డీల్ ఆ షో, జెమిని షో, మన సాయి కుమార్ జరిపించిన షోలో మాకు అదృష్టంతో పాటు అదృష్టం వల్ల 10 లక్షలు వచ్చింది అని అనుకుంటున్నాము. ఆ 10 లక్షల్లో 3 లక్షలు పోను 7 lakhs మాకు ఇస్తున్నారు. దాన్ని మేము చారిటీ కార్యక్రమం ఇలా ఫ్రీ క్లినిక్ స్టార్ట్ చేస్తున్నాము. కానీ ఆ డీల్ ఆర్ నో డీల్ అయిన తర్వాత నేను ఎక్కడ వెళ్ళినా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ నన్ను అడగడం ఏంటంటే, ఏమండి మీకు 10 లక్షలు వచ్చింది కదా, నేను మిమ్మల్ని వచ్చి సహాయం చేయమని అడగట్లేదండి, మేము ఆ డీల్ ఆర్ నో డీల్లో మేము పాల్గొనే అవకాశం మాకు ఇప్పించండి, మా అదృష్టం మేము అక్కడ చూసుకుంటాము, మీకు వచ్చిన డబ్బు ఇవ్వద్దు అని నాకు 1000 మంది పైగా అడిగేశారు. సో
నేను సాయి కుమార్కి ఆ టీవీ వాళ్ళకి చెప్పాల్సిన ఏంటంటే, నాకు 10 లక్షలు మీరు ఇచ్చింది సరిపోదు. ఇప్పుడు నాకు ఈ 10 లక్షలు వచ్చిందని తెలిసి మా ఇంటి ముందు సహాయం కోసం వచ్చిన వాళ్ళు చాలామంది, అది దగ్గర నాకు 10 కోట్లు ఇచ్చినా కూడా సరిపోదు. సో అలా అయిపోయింది. సో అండ్ ప్రతి ఒక్కరికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అది ఆ జెమిని వాళ్ళు సాయి కుమారు నాకు ఎలా 10 లక్షలు వచ్చిందని కూడా నాకు తెలియదు. అది వాళ్ళు నాకు ఇచ్చారా, బాక్స్లో పెట్టారా అని కూడా నాకు తెలియదు. సో అది ఒక లాటరీ టికెట్ లాగా, ఒక లాటరీ టికెట్ మనం కొంటే వస్తుందా పోతుందా అన్నట్టు ఎలా ఉంటుందో అలాగే అది ఒక గ్యాంబ్లింగ్, అది ఒక అది ఒక జూదం. అదే ప్రజలకు నేను చెప్పదలుచుకుంది తప్ప అది ఒక జూదం. దాని గురించి ఆలోచించి కలలు కనద్దు. అది ఆ అదృష్టం అందరికి వస్తుందో రాదో ఇంకా పైగా వాళ్ళని అడగాలి తప్ప. ఇదే నాకు తెలిసింది. నన్ను మాత్రం చాలా మంది మా ఇంట్లో పనిచేసే వాళ్ళ నుంచి, మా చుట్టాల నుంచి, మా అక్క చెల్లెల నుంచి అందరూ అడిగింది ఏంటంటే మాకు ఛాన్స్ ఇప్పించండి అని. అలా ఇప్పించగలిగితే నేను అందరికి ఇప్పించాలనే. సో ఇది మీరు అర్థం చేసుకోండి. ఇంకా దాని గురించి వేరే ఏం చెప్పదలుచుకోలేదు. థ్యాంక్ యూ.